హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి. ఈరోజు అయితే మేము ఏం చేస్తున్నాం చూడండి. మేము ఒకరోజు ముందే కలర్స్ వేసుకుంటున్నాము. మా తులసమ్మకి ఎంత బాగా వేసినాం చూడండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. మేము మార్నింగే చేసాము కార్తీక పౌర్ణమి పూజను అయితే మేము మార్నింగే చేసాం. తులసమ్మ పూజ కూడా మార్నింగే చేసాం. ఎంత బాగుంది చూడండి, అసలు ఆ సన్లైట్ ఎంత బాగుంది. మేము 5కి లేచి అలా అన్ని పనులన్నీ చేసేసుకొని కార్తీక పౌర్ణమి పూజ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ చూసుకుంటే నేను ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే, ఈ వీడియోలో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపెడతాను. ఈరోజైతే నేను డెకరేట్ ఎంత మంచిగా చేసినా చూడండి. కానీ పోయినసారి నాకు ఛానల్ లేదు కాబట్టి నేను ఏం చేశాను, తమలపాకులు పెట్టి దాని మీద ఇట్లా దీపాలు పెట్టి ఆ ఫ్లవర్స్ ఇట్లా చుట్టూరు వేసి కలర్ ఫ్లవర్స్ ఇట్లా వేసి అన్నీ డెకరేట్ చేశాను. కానీ ఈసారి అయితే ఇలా చేశాను డెకరేట్. ఇక్కడ ఎల్లో వేసాను, అక్కడైతే ఆరెంజ్ వేసాను. మనకి పెద్ద టాస్క్ ఏం తెలుసా, ఇది ఆరిపోకుండా చూసుకునేవడం. నాకైతే ఫుల్ సార్లు ఆరిపోయింది. సరే అని ఎన్నిసార్లు చేసినా ఇక్కడ గాలి వస్తానండి. చెయ్యి అడ్డం పెట్టినప్పుడేమో కాలుతుంది. ఇక ఎట్లనో గట్లా అంటించి అక్కడ పెట్టానిగా. చూడండి ఎలా అంటిస్తున్నానో. ఆల్రెడీ ఆయిల్ కొంచెం అయిపోయింది, అప్పుడు ఆరిపోయింది చూడండి. అది వేడి ఎలా తరుగుతుంది తెలుసా నాకు అసలు. ఆ గాలి వస్తుంది, గాలి వచ్చడం వల్ల నా చేతికి తగులుతుంది. అప్పుడైతే నాకు ఫుల్ నొప్పిలేసింది. ఎట్లనో గట్లా ఏం కాదనేసి ఇట్లా అనేసి పెట్టేశాను చూడండి. ఇక్కడైతే ఆరెంజ్ ఫ్లవర్స్ వేసాను, ఎంత బాగుంది చూడండి. ఇక్కడైతే నేను కడప పైన పెట్టలేను, ఎందుకంటే మనకి జాలి డోర్ ఉంది కాబట్టి అందుకే పెట్టలేను. అటు సైడ్ అయితే నేను కడప పైన పెట్టాను. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మా తులసమ్మ చూడండి ఎంత బాగుందో. నైట్ ఇంత బాగుందని అస్సలు అనుకోలేదు నేను. మార్నింగ్ అంత బాగుంది, నైట్ ఇంత బాగుందని అస్సలు అనుకోలేదు నేను. ఎంత బాగుంది చూడండి అసలు. మళ్ళీ దీపం కూడా వెలిగించాం మేమే. అందులో ఒత్తులు అవన్నీ నేనే పెట్టాను, ఎందుకంటే నాకు ఇట్లాంటి పనులు అంటే చాలా ఇష్టం. నేను పూజ చేస్తాను. పూజ చేసేటప్పుడు నేను మా తమ్ముడు ఇట్లా గొడవ పడతాను, నేను చేస్తాను అని. ఒకరోజు మా తమ్ముడు చేస్తారు, ఒక రోజు నేను చేస్తాను. ఈరోజు అయితే మా తమ్ముడు అంటే ఈరోజు మా నాన్న చేశారు, ఎందుకంటే ఈరోజు పెద్దోళ్ళు చేయాలి కదా పూజ, అంటే అట్లేం లేదనుకోండి. కానీ ఈరోజు అయితే మా నాన్న చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే హిట్ సైడ్ కూడా నేను అలానే చేశాను. ఇక్కడైతే కడప పైన పెట్టాను, ఎందుకంటే ఇది ఇట్లా ఓపెన్ చేస్తే ఇంట్లో వాళ్ళకి వెళ్తాయి కదా డోర్స్, అందుకే ఇట్లా పెట్టాను. దీపాలకి ఏం ప్రాబ్లం ఉండదు అనేసి. మీ ఇంట్లో కూడా మీరు ఇలానే చేసుకుంటే కామెంట్ చేయండి. అలాగే మీరు క్రాకర్స్ కాలిస్తే కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము, క్రాకర్స్ కూడా చాలా మంచిగా చేసుకున్నాము. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇటు కూడా అలానే చేశాను, ఆరెంజ్ ఇంకా ఎల్లో. ఇటు ఆరెంజ్ ఇటు ఎల్లో చేశాను. ఇక మళ్ళీ వచ్చేసరికి నా ఛానల్ ఇలానే మీరు సపోర్ట్ చేశారనుకోండి, ఇంకా మంచిగా సెలబ్రేట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నా చేతిలో ఎంత మంచిగా అనిపిస్తుంది దీపం అయితే. నేను హారతి ఇచ్చాను, ఇట్లా దేవునికి హారతి ఇచ్చాను తులసమ్మకి. నేను ఎప్పుడైనా సరే, నేను స్కూల్కి వెళ్ళేటప్పుడైనా సరే భూమిని మొక్కే వెళ్తాను, ఎందుకంటే భూమి మనని మోస్తుంది కదా, అలాగే దేవునికి కూడా మొక్కే వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అందరు షేర్ చేయాలి ఫ్రెండ్స్, ప్లీజ్ నన్ను అందరు సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.